వెల్కమ్ టు LJC న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో పవన్ కళ్యాణ్ సందడి. సినిమాను బతికించాల్సిన పరిస్థితిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉంది. బాలకృష్ణ. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్నా ఎలాంటి లోటుపాట్లు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశ అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడున్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా, నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను. ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా, మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో బోటులో ప్రయాణిస్తూ పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకుంటూ ఫోటోలు తీశారు. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పవన్ బోట్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా బోట్ లో నుంచే ప్రజలతో పవన్ సెల్ఫీ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం సినిమాను బతికించాల్సిన పరిస్థితిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉందని అగ్ర కథానాయకుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా భరత్ భూషణ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు. ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు
మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా అంటే మన ఏదైతే మన ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారో భరత్ భూషణ్ గారు, ఆయన చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో మరియు మిగతా ఐఎంపిఆర్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారి జరిగి అలాగే మిగతా ఈనాడు ఈ యొక్క కమిటీ మెంబర్స్గా ఈ యొక్క ఎఫ్డిసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మార్చులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడే. అలా అందరూ కూర్చుని నేనైతేనేమి లేకపోతే మన కందుల దుర్గేష్ గారైతేనేమి ఈ యొక్క చిత్ర పరిశ్రమను ఇక్కడ మనకి ఏమి లోటు ఉంది, మనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మన చలనచిత్ర ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో ఒక ఎఫ్డిసి ఉంటుంది, ఓ చలనచిత్ర పరిశ్రమ ఉంటుంది. అంతే తప్పితే అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. నాన్నగారు ఎప్పుడో అన్నారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాన్ని. చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలింది, ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65-70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం, ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిగొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి చేసిన సినిమాలు నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా. నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్లు, కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ కలిసి డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న అభ్యంతరాలను కమిషనర్ కి రాతపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా జరిగిందని, ఆయా డివిజన్లో సరిహద్దులను నిర్ణయించడంలో స్పష్టత లోపించిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని డిలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని కమిషనర్ కోరారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి డివిజన్ల బైఫర్గేషన్కి సంబంధించినటువంటి ఒక ముసాయిదాని రిలీజ్ చేయడం కూడా జరిగింది. దానిని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. పాము ఎన్ని వంకర్లు తిరుగుతుందో ఆ విధంగా డివిజన్స్ని ప్రతి దాన్ని కూడా వారికి ఇష్టమైనటువంటి విధిని ఈ డివిజన్లో కలుపుకోవడం, ఇష్టం లేదనుకున్న దాన్ని ఇంకో డివిజన్లో కలుపుకోవడం, ఇట్లా అష్ట వంకర్లతో ప్రతి డివిజన్ని కూడా రూపొందించినటువంటి పరిస్థితి చూసినాం. మీరు ఆలోచించండి ఒకసారి, నెల్లూరుకు సంబంధించి పెన్నా నదికి అవతల వెంకటేశ్వరం కానీ, గాంధీ గిరిజన కాలనీ కానీ, అట్లనే భగత్ సింగ్ కాలనీ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ 2 డివిజన్లు 3 డివిజన్లు ఏర్పాటు చేయడం అన్నది సహజం. అయితే ఇప్పుడు కొత్తగా దాంట్లో పెన్నా నదికి అవతల కొంత భాగాన్ని, పెన్నా నదికి యువతల కొంత భాగాన్ని తీసుకొని డివిజన్లుగా ఏర్పాటు చేయడం. ఎక్కడైనా కూడా డివిజన్ అనేది వారందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా, దానికి రాకపోకలకు అందుబాటులో ఉండేటట్టుగా, ఆ డివిజన్ ఆ ప్రాంతం ఒక కాలనీ లాగానో అట్లా ఉన్నప్పుడు వారు దాన్ని డెవలప్ చేసుకునే దానికి కానీ,
వారందరికీ కూడా అనుకూలమైనటువంటి వ్యక్తిని అక్కడ కార్పొరేటర్గా నియమించుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అవి ఏమీ పట్టింపులు లేకుండా జాతీయ రహదారికి అవతల పక్క కొంత భాగం తీసుకుంటారు, యువతల పక్క కొంత భాగం తీసుకుంటారు, మళ్ళీ అటు పక్క తీసుకుంటారు, ఇటు పక్క తీసుకుంటారు. ఇంకా ఘోరంగా చెప్పాలంటే 16వ డివిజన్లో అంటే అక్కడ ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీ ఓట్లన్నీ ఒక దగ్గర వేస్తారని దాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కను తీసుకెళ్ళి 13లో కలిపారు. మళ్ళీ 13లో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక విధంగా ఉంటారని అక్కడ ఉండే ఒక ముక్కను తీసుకొచ్చి మళ్ళీ 16లో కలిపారు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి బిట్లన్నీ కూడా కొన్ని కమ్యూనిటీస్ని ప్రధానంగా బేస్ చేసుకొని అవన్నీ కలిసి ఉండకూడదు అన్న ఆలోచనతో ముక్కలు చేసి దేనికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో ఇంకొక ప్రాంతాన్ని కలపడం కూడా ఈరోజు మనం దాన్ని చూసినాం. ఇంకొక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే ప్రధానంగా ఈ 42వ డివిజన్ 43వ డివిజన్ ఆ ప్రాంతం జెండా వీధి ఉంది. జెండా వీధిని అయితే ఇంచుమించుగా 3 ముక్కలు చేసేసారు. దాన్ని ఒక ముక్కను తీసుకొని వచ్చి చాకలి వీధి విఆర్సీ సెంటర్లో ఉన్న చాకలి వీధితో కలిపారు. ఎక్కడైనా సమంజసమా? జెండా వీధి ఎక్కడ, చాకలి వీధి ఎక్కడ? అక్కడ ఒక ముక్కను తీసుకొచ్చి ఇక్కడ కలిపారు, ఇంకొక ముక్కను తీసుకొచ్చి 48వ డివిజన్ దగ్గర కలిపారు, ఇంకొక ముక్కను తీసుకొచ్చి ఆ పక్క మూల కలిపారు. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా వారికి ఎక్కడా కూడా గెలవము అనే ఆలోచనతో వాటిని ముక్కలు చేసి కన్ఫ్యూజ్ చేయాలా, ఎక్కడా కూడా ఓటర్లు అంతా కూడా ఒక ప్లేస్కి వెళ్ళి ఓట్లు వేసే హక్కు కూడా లేకుండా ఎక్కడ ఎవరుంటారో కూడా తెలియకుండా అంటే ఉండే ప్రాంతం ఒక దగ్గర వాళ్ళ ఓటర్స్ చూస్తే ఇంకొక డివిజన్లో కలిపేటట్టుగా ఈ విధంగా వాళ్ళకి గెలుపు అన్న భయంతో ఇష్టం వచ్చినట్టుగా వారు ఈరోజు డివిజన్లని బైఫర్కేట్ కూడా చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కొన్ని కాలనీలు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీలో ఒక లీడర్షిప్ ఉంటుంది. ఆ కమ్యూనిటీని ముక్కలు చేసేసి ప్రతి దాన్ని కూడా ఇంకొక దగ్గర కలిపినప్పుడు వారందరూ కూడా కలిసి వారి ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే ఒక లీడర్ని ఎన్నుకోవడం కానీ ఆ లీడర్ ద్వారా ఆ కాలనీ కానీ ఆ ప్రాంత అభివృద్ధి కానీ చేసుకునే అవకాశాలు లేకుండా ప్రతి దాన్ని కూడా ఇష్టారాజ్యంగా అంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటే అందరికి కూడా సమాన హక్కులు ఉంటాయి, అందరి దగ్గర కూడా ఒక లీడర్షిప్ ఉంటుంది. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నియంతృత్వంగా ఏకపక్షంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు ఆయన అంటే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆయన కన్సర్నల్లోనే ఇదంతా కూడా జరిగింది. మీరందరూ కూడా ఇంకోటి కూడా చూడాలి, ఈ బైఫర్గేషన్కి సంబంధించి ఒక ఎస్ఓపి అన్నది రావాలి. అంటే జీవో ఇచ్చేటప్పుడు ఒక ఎస్ఓపి అంటే ఒక ప్రొసీజర్ అన్నది అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాతిపదికన ఈ ఓట్ల ప్రాతిపదికన ఈ విధంగా మనము దీన్ని బైఫర్గేట్ చేయాలనే ప్రాతిపదిక ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ జీవోలో ఎక్కడా కూడా ఎస్ఓపి అన్నది లేకుండా వీరి ఇష్టారాజ్యానికి వదిలేసిన దానివల్ల వీళ్ళు ఏం చెప్తే టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి చేపట్టిన సందర్భంగా అన్నా అనిత యాదవ్ కు చైతన్యపురం యానాది గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన డోలు పలకలతో బాణసంచా మధ్య ప్రత్యేక సన్మానం నిర్వహించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అన్నా అనిత యాదవ్ చైతన్యపురం గ్రామానికి విచ్చేయగా యానాది గిరిజన కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన డోలు పలకలతో బాణసంచా మధ్య ఆమెకు ఆత్మీయ స్వాగతం అందించారు. అనంతరం రామాలయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత చైతన్యపురం యానాది గిరిజన కాలనీవాసులు అన్నా అనిత యాదవ్ కు దుశ్శాలువాలు, పుష్పగుచ్చాలు, గజమాలలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైతన్యపురం యానాది గిరిజన కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. విద్య ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నా అనిత యాదవ్ ఆకాంక్షించారు. అన్నా అనిత యాదవ్, అన్నా రామచంద్రయ్య యాదవ్ పార్టీ ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తారు. చైతన్యపురం యానాది గిరిజనులు ఇచ్చిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేను. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని తెలిపారు. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తించాలి, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. ఎందుకనంటే బ్లాక్ పోస్టులు ఈరోజు ఎన్నో ఖాళీగా ఉన్నాయి ఎస్టీలకు సంబంధించి. ఆ వైపుగా మన వాళ్ళు చదవడం లేదు, విద్యావంతులు కాలేకపోవడానికి కారణం మన ఎనికి నెట్టబడినటువంటి వర్గాల వాళ్ళం, అడవిని నమ్ముకుని జీవించే వాళ్ళం, సరైనటువంటి విద్య లేక అడవిని నమ్ముకుని జీవించే వాళ్ళం. మన వృత్తి అంతా కూడా కాలభాగం అంటే ఒక 300 మంది ఊర్లో ఉంటే 100 మంది కూడా ఊర్లో ఉండే పరిస్థితి లేదు, అడవుల్లో తిరిగేటువంటి పరిస్థితి. ఎక్కడ ఇంపురే కాకపోయినా అనేక ప్రాంతాలలో గిరిజనులు, గిరి అంటే కొండను నమ్ముకొని జీవించే వాళ్ళు నిజాయితీ పనులు. దీంట్లో ఈ మన క్యాస్ట్లో దొంగతనాలు చేయడం కానీ,
మోసాలు చేయడం కానీ ఇంకొకరి సొత్తు తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవాలనేటువంటి గుణం లేనటువంటి కులం, అంత గొప్ప కులం ఏదైనా ఉంది అంటే మన యానాదులని మన గిరిజనులని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. కానీ బాధపడాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మన వాళ్ళని మనం చదివించకుండా చేపలు పట్టడానికో లేదా చెల్లగింజలు తీసుకురావడానికో తేలికో లేదా ఉరువులకో ప్రతి ఒక్క దానికి ఈ విధంగా మన బిడ్డల్ని విద్యకు మనం దూరం చేస్తున్నాం విద్యాలయం. ఎందుకంటే విద్య మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇక్కడైతే మంచి ఉన్నతలో ఉన్నారు. మరింత ట్రైబ్స్లో కావచ్చు, షెడ్యూల్డ్ కులాల్లో అందరూ మరింత గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలి. ఎందుకంటే బడిపిలుస్తోని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వము. కంపల్సరీ ప్రతి ఒక్కరు రావాలి, స్కూల్స్లో చదువుకోవాలి. వెనుకబడి ఒకప్పుడు ఉండొచ్చు అవన్నీ, ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. చదువుకున్నట్లయితే మనకున్న రిజర్వేషన్స్, ఎందుకంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చాలా మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరైతే చదువుకున్నట్లయితే మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, ఎక్కడైనా మంచి మంచి రిజర్వేషన్. మెదక్ జిల్లాలో మొక్కజొన్న లోడు లారీ బోల్తా. మాసాపేట మండలం పరిధిలో అచ్చంపేట గ్రామం నుంచి మొక్కజొన్న లోడుతో బయలుదేరిన లారీ చేగుంట మండలం పరిధిలో పోలంపల్లి గ్రామ శివారులో చెరువుగట్టు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రజలు వెంటనే స్పందించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. दो ड्राइवर है, चला हो रहा था डबल ड्राइवर आ गया इतना बड़ा पत्थर इधर यहाँ से इधर पीछे वो सामने से आ गई बात लेडीज। हाँ तो क्या करे बेचारा वो यार, मैं इधर चली गई हाइट तो हाइट से बड़ा ऐसे 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 कर रहा था वो। उसके बचाने के चक्कर में वो गाड़ी पत्थरों पर चढ़ी, वो दिक्कत आ गई, क्या करेगा उसको। कैसा है, कैसा मार लगा उनको? अरे उसको तो बहुत हालत मार लगा। हाँ वो देख लेता, वो देख ले, वो उनके साथ गया वो। वो लोड क्या हुआ भैया? ये तो भीजे यार। कहाँ लगा जी इधर भाई? उनको कैसा है अभी? वो ड्राइवर को कैसा है? लोड कौन रही? వ్యక్తిగత దూషణలు చేస్తే సహించాం. కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన చిన్న శంకరంపేట మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ సమస్యలపై మాట్లాడితే స్వాగతిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలకు పాల్పడితే భౌతిక దాడులకు కూడా సిద్ధమని హెచ్చరించారు. తాము ఎప్పుడు భారత్ రాష్ట్ర సమితి నాయకులను వ్యక్తిగతంగా దూషించలేదని పేర్కొన్నారు. శవ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. గతంలో బీఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం చేసింది మీరే కదా అంటూ గంగా నరేందర్ ను ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు కొనసాగితే మీ బండారం బయట పెడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, రమేష్ గౌడ్, ఎడ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మా యాదవరావు అన్న, మా కృష్ణ కూడా ఇద్దరు రెండు వర్గాలు కాకుంటే మీ క్యాండిడేట్ గెలిచినోడు చెప్పు అని చెప్పు. ఇక్కడ కొండపురం మొండి మీ గురించి ఏం చెప్తారు, ఈ శాలిపేట మొండి మీ గురించి ఏం చెప్తారు, మీ వ్యక్తిగతం మీ జీవితం ఎస్తుందో చెప్తారు. కాంగ్రెస్ ముఖం మీద ఉంచేస్తారు నీ మీద. గది నీ బతుకు నన్ను పోలిక వేసుకుని నాగలోకానికి నక్కకు నాగలోకానికి పెట్టుకున్నంత అది ఉంటుంది. నువ్వు ఏ నాయకుడు కూడా పాపం పద్మక్క నీకు పెద్దపీట వేసిన ఆమెను కూడా పర్సనల్గా డ్యామేజ్ చేసినావు. అలాగే నీకు ఎవరు రామరెడ్డి పెద్దపీట వేసినా ఆయన కూడా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినావు. రాజును కూడా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినావు. కుమారబాబుని కూడా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినావు. నువ్వు ఎవరిని నమ్ముకుంటే వాడిని ముంచొచ్చే తత్వం నీది. మందిని ఎత్తుల మీద చేపెట్టుకునే బతుకు నీది. మందిని మేము పెంచి పోషించే శక్తి మాది. ఆపదలు ఉన్నా అంటే ఎవరికైనా 4 రూపాయలు సాయం చేస్తాం తప్ప ఎవరి దగ్గర గుంజుకోము. మరి సఫిషియెంట్గా ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి 3 లక్షలు తీసుకున్న బతుకులు మాయి కావు. నీ బతికేందుకు ఒకసారి తెలుసుకో. నీ ఇంట్లో పనిచేసిన టైల్స్ వేసిన పైసలు ఇచ్చే బతుకు కాదు నీది. నువ్వు నా గురించి మాట్లాడేంత పింకులు కానీ తస్మాత్ జాగ్రత్త మిస్టర్ నరేందర్. నేను మొన్న కూడా నీ వ్యక్తిగతంగా నీ పేరు తీయలేదు, ఒక 2 ఉన్నారు అని చెప్పిన.
పిచ్చి పిచ్చి ఇదే కంటిన్యూషన్ అయితే భౌతికంగా కూడా నేను ఏం చేయాలో మేము చేస్తాం. మేము భయపడేటోళ్ళం కాదు. నీ అసలు ఇంతమంది చూసొచ్చిన నేను, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ ఫోన్ కిస్ కానీ నా గురించి మాట్లాడుతందుకు మా పార్టీలో ఎక్కడ గ్రూపులు లేవు. ఒకడే నాయకుడు, ఒకడే పార్టీ అధ్యక్షుడు, మోహన్ నాయకుని అన్నాం, మోహన్ నాయకుని అన్నాం. మీకు ధైర్యం ఉంటే మీరు ఎప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ఒక్కొక్కరిని 3 సార్లు ఇస్తారు. మీకు సిగ్గుంటే మరో దళిత బిడ్డకి ఇయ్యరి, ఒక గిరిజన బిడ్డకి ఇయ్యరి, చూద్దాం. ఒకరికి ఇస్తారు కదా, మీరు బీసీ బిడ్డకి ఇయ్యరి, ఇంకో బిడ్డకి ఇయ్యరి. గది మీ పార్టీ నైజం. మా గురించి మాట్లాడంటే అర్హత నీకు లేదు. కుమార్ గౌడ్ అంటున్నావు కదా, కుమార్ గౌడ్ని వ్యక్తిగతంగా ఎన్ని తిట్టినావో నాకు తెలుసు. వాళ్ళ భార్యను, వాళ్ళ తల్లిని, వాళ్ళ నాన్నని ఎన్ని తిట్టినావో నాకు తెలుసు. కానీ చెప్పదలుచుకోలేదు, వ్యక్తిగతంగా నేను ఎవరు డ్యామేజ్ చేయదలుచుకోలేదు. టైం వచ్చినాడు నీ ప్రతి విషయాన్ని కూడా వీడియో రూపంగా అన్ని సాక్ష్యాలతో సహా నేను ఇదే ప్రెస్ ముంగడ పెడతాం. తస్మాత్ జాగ్రత్త. నరేందర్ పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే ఊరికే ప్రసక్తి లేదు. అవసరం అనుకుంటే భౌతికంగా దాడి చేస్తాం, కానీ వెనక అడుగు చేసేది లేదు. ఇది మీడియా ద్వారా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. నర్సాపూర్ అసెంబ్లీ పరిధిలోని నాగులపల్లి, మూసాపేట గ్రామాల్లో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా, మల్లేష్ గౌడ్ ఐకేపీ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజులుగా రైతుల వడ్లు కొనుగోలు కాక ఐకేపీ సెంటర్లలోనే పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సంచులు, కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ సెంటర్ల వద్ద రైతులతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మండల అధ్యక్షులు నీలి నగేష్, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్, సదానందో, బీజేపీ నాయకులు మహేష్, ప్రశాంత్, మల్లేశం, ప్రవీణ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీ నాగులపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులు గత నెల 15 రోజుల నుంచి వడ్లు తెచ్చి మరి అన్ని కుప్పలుగా పోసిర్రు. వడ్లు కూడా బాగా ఎండినాయి. మరి ఇప్పుడు సంచులు లేవని చెప్పి, అదేవిధంగా లేబర్ లేరని చెప్పి గత నెల రోజుల నుంచి రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఒకవేళ ఏదన్నా సంచులు వచ్చి అమాలలు వచ్చి నింపినట్టయితే మళ్ళీ అవి 5-6 రోజులు లారీలు లేక వెయిట్ చేస్తున్నారు. లారీల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామానికి సంబంధించిన రైతులు మొత్తం కూడా ఊరు నిడిచిపెట్టి మరి కల్లాలలోనే కొట్టకాన్ని ఎప్పుడు లారీ వస్తుంది, ఎప్పుడు చొక్కపోతారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి రేపో మాపో రోని కార్తీ కూడా రావడం జరుగుతున్నది. మరి వర్షాలు పడ్డాయని అంటే ఇప్పుడు ఈడ పండించిన ధాన్యం మొత్తం కూడా ఊళ్ళోనే ఉన్నది. మేము ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము మరి విఫలమైపోయి మరి రైతులను పట్టించుకోకుండా మీరు పట్టణానికే పరిమితమై ఉండడం వల్ల ఇక్కడ వ్యవస్థ, జిల్లా వ్యవస్థ ఏదైతుందో జిల్లా యంత్రాంగము మరి రైతులను పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము స్కామ్ల ప్రభుత్వంగా అయిపోయింది. ఇప్పుడు రైస్ మిల్లర్సు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులంతా కూడా కుమ్ముక్కైపోయి ఒక స్కామ్ చేస్తున్నారు. తెలంగాణలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వండితే మరి దళారులే కొంటున్నారు తప్ప ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరి సెంట్రల్ నుంచి కూడా మరి మద్దతు ధర ప్రకటించి 2400 వరకు వడ్లకు మద్దతు ధర ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ఇచ్చిన ఆదేశాలను పక్కకు పెట్టి మరి వడ్లను కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ మరి ఇప్పుడు దళారీ ఈ వడ్లు జోక్కోకపోవడం వలన రైతులంతా కూడా ఇబ్బంది పడి 400-500 తక్కువకైనా సరే అని చెప్పి దళారీలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. మేము నర్సాపూర్ అసెంబ్లీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రైతుల వడ్లు ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నా కానీ ఎంబడే కొనుగోలు చేసి మరి వీళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించాలని చెప్పి కోరుతున్నాము. మా రాష్ట్ర పార్టీ పిలుపు కూడా మరి రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా బస్సు యాత్రలో ప్రయాణం చేస్తూ ఈ వడ్ల కల్లాలను మొత్తం సందర్శిస్తున్నాం. కాబట్టి రేపటి నుంచి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి, మీరు ఇప్పటికైనా మొద్దు నిద్రను వదులుకోండి, ఈ రైతులను చూడండి, రైతులను సేవ్ చేసే ప్రయత్నం చేయండి. మరి వీళ్ళ వడ్లు ఎంబడే కొనాలని చెప్పి, అదేవిధంగా రైస్ మిల్కి పోయినా కానీ రైస్ మిల్లు
4 నుంచి 5 రోజులు లారీ ఖాళీ అవ్వడం లేదు. లారీలలో రమ్మన్నా కానీ ఎవరు వస్తలేరు. కిరాయి ట్రాక్టర్లు పెడదామన్నా కానీ 4-5 రోజులు ఒక్క లోడు తీసుకపోతే 5 రోజులు పడుతుందని చెప్పి ఎవరు కూడా రావడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, అతి తొందరగా ఈ 2-3 రోజులలో ఈ వడ్ల కుప్పలు ఇక్కడ నుంచి లేవనట్టయితే మరి రోడ్ల పైన రైతులందరూ కూడా ధర్నా చేస్తారని చెప్పి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఎంబడే ఈ వడ్లను ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి కోరుతున్నాం. మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఆదివారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చిల్లపల్లి దొంగతనాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 929.7 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.70 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1.35 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిట్యానాయక్ తండాకు చెందిన జాదవ్ జైరామ్ నాయక్ అలియాస్ జమ్లా నాయక్, రాథోడ్ ఇప్పు సింగ్ కలిసి గ్రామాల చివర తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఇప్పటికే అనేక కేసులు నమోదై ఉండగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 11 కేసులు సహా మొత్తం 16 దొంగతనాలను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. ప్రజలు గ్రామాలు విడిచి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన బంగారాన్ని లాకర్లలో భద్రపరచాలని ఎస్పీ సూచించారు. కేసును ఛేదించి 80% ఆభరణాలు రికవరీ చేసిన పోలీసులను బాధితుడు రాయని రాములు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14వ తారీఖు అర్ధరాత్రి మన శంకరపేట మండలం మెదక్ జిల్లాలోని చిల్లపల్లి గ్రామంలో ఒక 5 ఇళ్లలో లాక్ చేసిన ఊళ్ళలో మన దొంగతనం జరిగింది. సో నైట్ వచ్చి కృత్య వచ్చేసి 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి, తాళాలు ఇస్తున్నాయి, 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. సో అందులో 3 ఇంట్లో ఏం దొరకలేదు. కానీ ఒక ఇంట్లో మాత్రం 3 తులాల గోల్డ్ పోయింది. ఇంకో ఇంట్లో మాక్సిమం గోల్డ్ అంటే దాదాపు 109 తులాల గోల్డ్, అలాగే 2.5 కిలోల సిల్వర్ దొంగిలించబడింది. దానికి సంబంధించి మనకు తెల్లారి మనకు 15వ తారీఖు రిపోర్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా నేను మన బృందం డిఎస్పీ ఇతర అధికారులందరం కలిసి, ఎందుకంటే పెద్ద మొత్తంలో బంగారం పోయింది కాబట్టి ఇది చాలా సీరియస్ అని చెప్పి ఇమీడియట్ గా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు మనం ఆ ఇళ్ళని చూసాము. చూస్తే వాళ్ళు అన్ని లాకేసిన ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు కూడా లాస్ట్ కు ఊరికి చివరిలో ఉన్నాయి. అన్ని కూడా లాకేసిన వాటిని కొట్టేసి అది దాదాపు 109 తులాస్ తీసుకొని పోయారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే సిల్వర్ కూడా 2.5 కేజెస్ పోయిందని చెప్పి మనకు రాములు అనే వ్యక్తి కంప్లైంట్ జరిగింది. దాని మీద మనకి ఇమీడియట్ గా కేసు కట్టి విచారణ ప్రారంభించాము. ఇందులో భారీ ఎత్తున దాని గోల్డ్ పోయింది కాబట్టి ఇది చాలా ఛాలెంజ్ తీసుకొని దీనికోసం మనం ప్రత్యేకంగా 2 డిఎస్పీలు, అలాగే 4 సిఏలు, ఇతర సిబ్బంది కలిసి మనం 4 టీంలు చేశాము. ఆ టీములన్నీ కూడా అన్ని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు మొదలుపెట్టాయి. దానిలో భాగంగా మనం దొరికిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరామ్ నాయక్ అని చెప్పి, ఇతను బీబీఆర్ నాయక్ తండా, సంగారెడ్డి డిస్టిక్. జయరామ్ నాయక్ ఇతను ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాలు ఉన్నాడు, జైలు కూడా పోయి వచ్చాడు. సో అతని మీద అనుమానం వేసి ఇమీడియట్ గా మన టీమ్స్ ఏవైతే ఫామ్ చేసామో అందులో 2 టీంలు కలిసి అన్నింటికి పోయి చెక్ చేయడం జరిగింది. చేసినప్పుడు అతను లేడు. ఆ తర్వాత ఏం చేసిందంటే అతను తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ జయరామ్ నాయక్ కనబడకుండా పోయాడు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇమీడియట్ గా మనం అన్ని కూడా మనం వాళ్ళని అలర్ట్ చేశాము. ఈ టీంలు అన్ని కూడా ముమ్మరంగా ఈ 10 జిల్లాలో, అలాగే పక్క జిల్లాలో కానీ అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర కూడా పంపించాము. అన్ని చోట్ల అతను కూడా ఎదురు ప్రారంభించాము. దీనిలో భాగంగా నిన్న తనిఖీలు చేపట్టాము. అన్ని చోట్ల చెప్పిన క్రమంలో నిన్న రామాయంపేటలో మనకు సాయంత్రం 8 o'clock ఇతను జయరామ్ నాయక్ ఎవరైతున్నారో మనకు కంటపడ్డాడు. మన పోలీస్ బృందానికి ఎస్ఐ రామాయంపేట వెహికల్ చెకింగ్ చేస్తే మనకు కనబడి మనం ప్రశ్నలో కూడా అతను పారిపోవడం ప్రారంభించాడు. పారిపోతుంటే మన వాళ్ళు వెంటబడి పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసినప్పుడు అతడు ఈ దొంగతనాలు తనే చేశాను, తనతో పాటు తన బావమరిది ఇప్పు సింగ్ అని చెప్పి అతని బావమరిది వాళ్ళు ఛాలెంజ్ చేసుకున్న అతను. ఆ బావమరిది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన అతను. అతనిది చందనాయక్ తండ. ఇద్దరు కలిసి మేము చేశాము అని చెప్పాడు. చెప్పేసి మొత్తం గోల్డ్ కూడా మన ఇంట్లో మా అమ్మకి ఇచ్చారని చెప్తే వాళ్ళ అమ్మను కూడా విచారిస్తే మొత్తం గోల్డ్ ఇంట్లో ఒక బొంద దూరి పాతి పెట్టాం. లోపల పాతి పెట్టి అది అయింది. సో పాతి పెట్టిన తర్వాత మనం ఇమీడియట్ గా ఆమె చెప్తే మనం బయటికి తీసాము. పంచ సంవత్సరాలు తీసేసి చూస్తే మనకు అది దాంట్లో మొత్తం దాదాపు 92.9 తులాల గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది.
అది దాని విలువ దాదాపు 1,30,00,000 ఉంటుంది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మళ్ళీ చూపిస్తే అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. కొన్ని ఒక పత్రాలు మిస్ అని చెప్పాడు. అది అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు మనకు ఇంకొక ఉప్పు సింగ్ అని చెప్పి ఇంకా A2 పరారిలో ఉన్నాడు. సో అతని దగ్గర ఉందని చెప్పాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఇద్దరిని అతను A1 దొరికాడు. దాంతో పాటు దాని తల్లి A3 పరారిలో ఉన్న A2 ఉప్పు సింగ్ బావమరిది A2, A3 ఏమో వాళ్ళ తల్లి, A4 ఏమో వాళ్ళ మరదలు. ఆమె కూడా వీళ్ళైతే ఎప్పుడు దొంగతనం చేస్తున్నారో ఆ డబ్బు కానీ లేకపోతే బంగారం తీసుకుని పోయి ఆమె దాచిపెట్టేది, భూములను దాచిపెట్టి తర్వాత వాళ్ళు అవసరమైనప్పుడు అమ్ముకొని సొమ్ము చేసుకునేవాళ్ళు. సో వాళ్ళని కూడా ఇప్పుడు 4 కూడా ఎక్స్క్యూజ్ చూస్తున్నాము. ఇద్దరు పరాలు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ చేస్తున్నారు, తల్లిని తల్లి. తిరుపతిలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారాలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలిపిరిలో జరిగిన అక్రమాల తొలగింపుకు టీటీడీ నేతలకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మగుడి చైర్మన్ నాయనార్ మహేష్ యాదవ్ తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. ఆలిపిరిలో నిన్న జరిగిన అక్రమాల తొలగింపు వ్యవహారానికి తెలుగుదేశం పార్టీ నేతలు రవినాయుడు, జేబీ శ్రీనివాసులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేసి తమ పార్టీ మరియు నాయకుల ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకుంటా తిరుపతిలో ఎక్కడ ఏం జరిగినా నిన్న జరిగిన తిరుపతిలో సంఘటన ఉన్నతాధికారులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి అలిపిరి సమీపంలో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరిగింది. అది గతంలోనే ఇది ఉప ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని ఫిర్యాదు వెళ్ళింది. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి. అక్కడ వచ్చి రోడ్డు దాటుకొని ఆ జింకలు దుప్పులు వచ్చి అక్కడ వేస్ట్ ఆహార పదార్థాలని తిని అక్కడ ప్లాస్టిక్ ఆటోమేటిక్ చనిపోతాయని చెప్పనేసి కంప్లైంట్ జరిగింది. గతంలో ఇక్కడ బొంతాలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి బయోట్రిమ్ దగ్గర ఉన్నటువంటి ఇదే విధంగా ఆక్రమణలు ఏదైతే ఈ ఆక్రమణదారులందరూ కూడా అక్కడ అంగిళ్ళు పెట్టుకొని చేసుకుంటారు వాళ్ళందరూ కూడా తొలగించడం జరిగింది. ఇది కార్పొరేషన్ సిబ్బంది వారు చేశారు. ఇప్పుడు కూడా అదే ఫిర్యాదు అందడంతో కలెక్టర్ గారు, కమిషనర్ గారికి చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇది వన్యప్రాణులకు సంబంధించింది, ప్రకృతికి సంబంధించిన విషయం కాబట్టి, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళు తీయేశారు. దాన్ని తీసుకొని వచ్చి మా నాయకుడు రవినాయుడు గారి మీద రుద్దడం, ఆయన మీద అసత్య ఆరోపణలు చేయడం, ఆయన మీద సోషల్ మీడియాలో అసత్యకర వీడియోల్ని ప్రదర్శించడం, ఆయన మీద నిందేయడం జరుగుతుంది. ఆయన మీద కానీ మా పార్టీకి కూడా దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎవరైతే ఐడీలు నిర్వహిస్తున్నారో వారి మీద కఠినంగా శిక్షించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.